ఫ్రెండ్స్ 2026 ఆగస్ట్ నెలలో మనకి శ్రావణ మాసం ఏ రోజు ప్రారంభమవుతుంది, తర్వాత శ్రావణ మాసం ఏ రోజు ముగుస్తుంది, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవచ్చు ఏంటనేది ఈరోజు వీడియోని చూద్దాము. శ్రావణ మాసం అయితే మనకి ఆగస్ట్ నెలలో 2026 ఆగస్ట్ నెలలో బుధవారం రోజు 12వ తారీఖు రోజు అమావాస్య వచ్చింది. అమావాస్య తెల్లారి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 13వ తారీఖు నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. తర్వాత ఏ రోజు ముగుస్తుందంటే మళ్ళీ మనకి సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ శుక్రవారం 11వ తారీఖు రోజు అమావాస్య ఉంది. ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అయితే ముగుస్తుంది. అంటే 11th రోజు వరకు మనకి శ్రావణ మాసం ఉంటుంది. ఈ 12th నుండి శ్రావణ మాసం అయితే అయిపోతుంది. 11th వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి ఎన్ని శుక్రవారాలు వచ్చాయో చూద్దాం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే 14వ తారీఖు వచ్చింది. రెండవ శుక్రవారం 21వ తారీఖు వచ్చింది. మూడవ శుక్రవారం వచ్చేసి 28వ తారీఖు వచ్చింది. నాలుగవ శుక్రవారం వచ్చేసి 4వ తారీఖు వచ్చింది. 5వ శుక్రవారం అయితే 11వ తారీఖు వచ్చింది. అయితే ఈ యొక్క 11వ తారీఖు శుక్రవారం వచ్చింది, అమావాస్య కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోకూడదంట. ఎందుకంటే అమావాస్య రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు చేసుకోకూడదు. అయితే మనం వరలక్ష్మి వ్రతం అంటే ఏ రోజు చేస్తాము? శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఉంటుంది కదా, ఆ యొక్క పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. యాక్చువల్గా శ్రావణ మాసం అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అనేటువంటి శ్రవణ నక్షత్రంతో వచ్చింది. కాబట్టి ఈ యొక్క మాసాన్ని శ్రావణ మాసం అంటామని, తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం వచ్చినటువంటి ఈ యొక్క నెల అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమని, ఈ యొక్క శ్రావణ మాసంలో తన యొక్క పూజలు చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ధనధాన్యాలతో ఎలాంటి కొదవ లేకుండా ఆరోగ్యంగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనకు కావాల్సింది ముందుగా భక్తి శ్రద్ధలు, అంతే కదా. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఉంటుంది కదా, ఆ యొక్క పౌర్ణమిని మనం ఏమంటాము? జంధ్యాల పౌర్ణమి అని, తర్వాత రాఖీ పౌర్ణమి అని అంటాం కదా. ఇదిగోండి జంధ్యాల పౌర్ణమి అని, తర్వాత వచ్చేసి శ్రావణ పౌర్ణమి అని, తర్వాత మహర్షి జయంతి. అయితే ఈ యొక్క శ్రావణ నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం కింద చేసుకుంటాం. ఒకవేళ మనకు ఈరోజు వీలు కాకపోతే మిగిలినటువంటి శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. అయితే 14వ తారీఖు చేసుకోవచ్చు, లేదంటే 28వ తారీఖు చేసుకోవచ్చు, లేదు అంటే 4వ తారీఖు కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ 11వ తారీఖు చేసుకోవద్దు. ఎందుకంటే రోజు అమావాస్యతో కూడుకున్నటువంటి శుక్రవారం వచ్చింది. ఇంక ఈ రోజుకే లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు అయితే చేసుకోకూడదు అనమాట. అయితే మనకు చేసుకోవాల్సింది 1, 2, 3 తర్వాత 4 శుక్రవారాలు అయితే మనము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం 21వ తారీఖు అనుకున్నాం కదా. ఒకవేళ ఈరోజు మనకి వీలవ్వలేదు, మనకి పీరియడ్స్ ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఇంకేదైనా సమస్యల వల్ల మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చు, ఆ రోజు కుదరకపోతే మిగిలిన వారాల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఈ ప్రతి పూజకి సూర్యోదయంతో సంబంధం ఉంటుంది కదా, కానీ ఈ యొక్క పండగకి అయితే మనకు అలాంటిది ఏమీ ఉండదన్నమాట. కానీ పూజ మాత్రం వ్రతము అంటేనే మనం ఉదయం పూట చేసుకుంటాం కాబట్టి ఉదయం పూట వ్రతం అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క టైమింగ్ ఏంటంటే ఉదయం 5 నుండి 8 వరకు మంచి టైం ఉందంట. ఆ టైంలో మనం పూజ చేసుకుంటే మంచిది అనమాట. ఒకవేళ ఆ టైం వరకు పూజ అయిపోతే ఓకే, పూజ కాకపోయినా ఆ టైం లోపల పూజనైనా ప్రారంభం చేసుకుంటే మంచిది అనమాట. తర్వాత మనము వరలక్ష్మి వ్రతానికి మనము ఏ రోజు క్లీన్ చేసుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు 21వ తారీఖు రోజు మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ అలా చేసేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇల్లంతా ఇంతకుముందే క్లీనింగ్ అయిపోయింది. ప్రతి గురువారం రోజు నేనైతే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను కాబట్టి అలానే క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. ఒకవేళ మనం వ్రతం దేవుడి రూమ్లో చేసుకుంటామా బయట చేసుకుంటామా అలా చూసుకొని దాన్ని బట్టి దానికి కావాల్సి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనమైతే ఏ రోజు చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది కదా. తర్వాత